ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా ఏపీజీఈఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా శాఖ కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జగన్నాథం, అసోసియేట్ ప్రెసిడెంట్ డిఏ రత్నరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతుల రాంబాబు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం రోజునే తమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై పెట్టిన కేసులు ఎత్తివేయడం శుభపరిణామమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ప్రజాస్వామికంగా పోరాటాలను చేస్తూ ఉద్యోగుల యొక్క హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగం భిన్న వర్గాలు, కులాలు, మతాలకు చెందిన అన్ని సమస్యలకు సమాధానంగా భారత రాజ్యాంగం ఈ రోజుకి నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా ఏపీజీఏ జిల్లా సమావేశం నిర్వహించుకుంటూ దీనిలో భాగంగా మరి భారతదేశ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ మన ఏపీజీఏ జిల్లా కార్యాలయంలో మనం జరుపుకుంటూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఆనందంగా తెలియజేస్తున్నాను అందరికీ. కాకినాడలో ఉన్న మన ఏపీజీఏ కుటుంబ సభ్యులకి, ఉద్యోగులకు కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను. ఏంటంటే రాజ్యాంగ దినోత్సవం నాడే మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది. మరి అదేవిధంగా మన రాజ్యాంగపరంగా మన హక్కుల్ని ఎలాగైతే పరిరక్షించుకుంటున్నామో అదేవిధంగా మన హక్కుగా ఉన్న మరి కేఆర్ సూర్యనారాయణ గారి మీద కేసులు పెట్టడం అనేది అది పూర్తిగా అనైతిక చర్య. అది పూర్తిగా మరి కేవలం రాజకీయ కక్షతో చేసింది మాత్రమే. అందువల్ల ఈరోజు అందులో ఎలిగేషన్స్ ఏమీ కూడా ప్రూవ్ అవ్వలేదు. ఆయన కడిగి ముచ్చల్లా బయటకు వచ్చారు ఈరోజు. కాబట్టి మనకి ముఖ్యంగా ఏపీజీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిన రోజు. కాబట్టి ఆయనకి చక్కగా ఇటువంటి విధంగానే ఆయన ఎలిగేషన్స్ అన్నీ కూడా తప్పిపోయి పూర్తిగా కడిగి ముచ్చల్లా బయటకు వచ్చారు. కాబట్టి ఏపీజీఏ మరింత సమర్థవంతంగా అన్ని జిల్లాల్లోనూ అందరి ఉద్యోగులకి ఉన్న సమస్యలను తొలగించే విధంగా ప్రయత్నం చేస్తుందని, కాకినాడ జిల్లాలో ఎవరు ఎటువంటి సమస్య ఉన్నా తీసుకొచ్చినా కూడా ఆ ఉద్యోగులకి సమస్య తొలగింపబడేలా మేము ప్రయత్నం చేస్తామని మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆమోద దినోత్సవం ఈరోజు దాని పూర్తి డెఫినేషను అది. ఏదేమైనా ఇదే రోజు ఇందాక జగన్నాథం గారు చెప్పినట్లుగా ఇదే రోజు మన నాయకుడు కడిగిన ముత్యం ఉన్నారు. కడిగిన ముత్యం నిజంగా అంటే ఎలిగేషన్స్ ఏదైతే ప్రత్యర్థి వర్గాల వారు ఇచ్చేసారో ఏది కూడా ప్రూఫ్ కాకుండా వచ్చింది. అది మనందరికి శుభపరిణామం. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే ఇదే స్ఫూర్తితో మన జిల్లాలో ఉత్సాహంతో మన యొక్క సభ్యత్వ నమోదు మాత్రం కరెక్ట్గా జరగాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈ శుభారంభాన్ని పురస్కరించుకొని 1వ తారీఖున మనం ఏపీజీఏ కుటుంబం ఏదైతే మంది అయితే ఉన్నామో అందరము కూడా ఒక గెట్ టుగెదర్ టైప్లో మనం ఒక చిన్న పార్టీ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. వనమహోత్సవం అనండి, లేకపోతే గెట్ టుగెదర్ అనుకోండి, ఫ్యామిలీ మీట్ అనుకోండి, ఏపీజీఏ ఫ్యామిలీ మీట్ అనుకోండి, ఏదైనా మీరు అనుకోండి. కానీ అందరం కలిసి ఒకరోజు చక్కగా సరదాగా ఇప్పుడు దాకా ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అన్నీ మర్చిపోతూ ఆనందంగా మన కుటుంబ సభ్యులతో ఏపీజీఏ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒకరోజు అక్కడ చేసుకుందాం. అది డిసెంబర్ 1వ తారీఖున మనం అనుకున్నాం. కాబట్టి మొత్తం ఈ వార్తని మన కుటుంబ సభ్యులు అందరికి మీరు స్ప్రెడ్ చేయాలి. ఆ రోజు ఖచ్చితంగా అందరం కలిసి పెద్ద ఎత్తున అక్కడ మనం సంబరాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. కనుక మీరందరూ కూడా సభ్యత్వ నమోదు మాత్రం ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత. దాన్ని ఖచ్చితంగా మనందరం చేయాలి. గౌరవ డాక్టర్ గారు జీజీహెచ్లోనే వారే స్వయంగా 50 సభ్యత్వం తీసుకొచ్చారు. అందులో డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కనుక మనం ఎక్కడ కూడా తగ్గడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి రాబోతున్నటువంటి 2025వ సంవత్సరంలో నూతన ఉత్సాహంతో
మనం పూర్తి స్థాయిలో మన జిల్లాలో కూడా మహాసభ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మన సభ్యత్వాన్ని మరింత రెట్టింపు చేసుకొని ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తే నాయకులకు ఉత్సాహం కలుగుతుంది, ఇక్కడున్న మనకి ఇది అవుతుంది. రేపు పొద్దున మన కుటుంబాల్లో కానీ మా వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కానీ మనం అందరం ఒకటైన సందేశాన్ని మనం పబ్లిక్కి కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ మెసేజ్ ఇవ్వగలిగిన వాళ్ళు అవుతారు సార్. ఈ సందర్భం తెలియజేస్తూ ఇచ్చిన అవకాశం కూడా ధన్యవాదాలు. ఆ జనవరి 26 తిథి ప్రకారము కలిసి వచ్చిందని చెప్పేసి జనవరి 26 దాకా వాయిదా వేశారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగం ఆమోదించిన తేదీ నవంబర్ 26 కాబట్టి జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి ఆమోదించిన తేదీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పార్లమెంట్లో ఒక ప్రకటన చేసి నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. కానీ మనకి పూర్తి రిపబ్లిక్ అయింది 1950 జనవరి 26. అందువల్ల ఈ డేట్కి చాలా ప్రాశస్త్యం ఉంది. అందరూ కూడా ఏమనుకుంటారంటే ఫస్ట్ ఏమని అనుకున్నాం 30 జనవరి 26 సంపూర్ణ సంవత్సరం రావాలనుకున్నాం, అదే డేట్ని కొనసాగిస్తూ అది అమలు జరుపుకున్న తేదీ, ఇదేమో ఆమోదించిన తేదీ. కాబట్టి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే, మెయిన్ రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే ఒక ఛాయ్ అమ్ముకునే అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యేటట్లు, అదేవిధంగా ఒక శాస్త్రవేత్త రాష్ట్రపతి అయ్యేటట్లు, అదేవిధంగా మనకి అన్ని వర్గాల వారు, మైనారిటీ వారు, ఇప్పుడు ఆవిడ ఉందండి మనకి ద్రౌపది ముర్మ, ఆవిడ ఫోటోలు చూస్తే మీకు మట్టి మోసినట్టు అవన్నీ ఉంటాయండి. అటువంటి వాళ్ళు కూడా ఉన్నత పదవి అధిగమించినట్టు రాజ్యాంగమే అమలు జరపడదు. ఈ రాజ్యాంగం రాయడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు కూడా భారత రాజ్యాంగం చాలామంది బయట ప్రాంతం వాళ్ళు అతుకులు పొందుతారు కానీ కాదు. రాజ్యాంగం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క రాజ్యాంగంలో ఉన్న ఔన్నత్యాలను తీసుకుని భారతదేశానికి అనుగుణంగా రాయారు. భారతదేశం ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం రాయడం చాలా కష్టం అండి. కారణం ఏంటి, అమెరికా ఉందనుకోండి ఒక రేసిజం జనమే ఉంటారు, ఆస్ట్రేలియా అయితే ఒక రేసిజం జనం ఉంటారు. భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు ఉంటారు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు రాశారు. అంబేద్కర్ ఆ రోజు చెప్పారు. ఏం చెప్పారంటే అంబేద్కర్ గారు, రాజ్యాంగం ఎప్పుడైనా కానీ న్యాయ పరీక్షకి వెళ్ళినప్పుడు న్యాయ పరీక్షలో రాజ్యాంగం ఓటమైందంటే దాని అర్థం ఏంటంటే రాజ్యాంగం రాయడంలో తప్పు లేదు, రాజ్యాంగాన్ని అమలు జరపడంలో ఉన్న వ్యక్తులు తప్పు అని ఆ రోజు ప్రకటించారు. అది ఆ రోజు ఎప్పుడూ చెప్పారు. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా జనవరి 26 నుంచి అమలు జరపడదు. ఈ నవంబర్ 26వ తేదీని మర్చిపోయారు, దీని గురించి చాలా తెలుసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేయబడింది. అదే మన ఏపీజీఏ సంఘం తరఫున ఈ రోజు మనం ఏర్పరచుకున్నాం. కానీ దురదృష్టం దీన్ని ఒక్కల భాష చెప్తుంటారు. అంబేద్కర్ గారు ఒక కులానికి ఆపాదిస్తారు. అంబేద్కర్ గారు ఒక కులానికి ఆపాదించకూడదండి, చాలా పొరపాటు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే అనే వ్యక్తి భారతదేశ రాజ్యాంగానికి ఔన్నత్యం పొందిన వ్యక్తి అండి. తనకి బరోడా మహారాజు కూడా సహాయం చేశాడు. కాబట్టి మన ఒక్కల భాష చెప్పి ఒక కులానికి ఒక పేడకి ఆపాదించడం చాలా తప్పది. రాజ్యాంగం చదువుకున్న వాళ్ళు, దాని విధి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆ విషయం జరుగుతుంది. ఏపీజే సంఘం తరఫున మన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జగన్నాథం గారి సమక్షంలోనే, అదేవిధంగా రత్నాయ సమక్షంలోనే, మిగతా సభ్యులందరి సమక్షంలో జరుపుకోవడం మన అదృష్టంగా మనం భావించుకుంటూ ఇంతతో ప్రేరించుకుంటున్నాం.